హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా స్పెషల్స్ అయితే ఆలు క్యారెట్ కుర్మా విత్ చపాతి, అంతేకాకుండా లంచ్లోకి అయితే దొండకాయ. మార్నింగ్ నా డే అయితే పాలు కాగపెట్టడం, పాలు తోడుపెట్టడం అట్లా సరిపోతుంది. తర్వాత అయితే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాను. ఇలా వంట చేసుకుంటూ ఒక టాపిక్ గురించి మాట్లాడేసుకుందామా. యాక్చువల్గా స్క్రీన్ టైం, ఇది వినడానికి చాలా చిన్న టాపిక్లా అనిపిస్తుంది, కానీ ఈ రోజుల్లో మనం ఎక్కువగా వినే డైలాగ్స్ ఇదే కదా. పేరెంట్స్ కలిసిన, గ్రాండ్ పేరెంట్స్ కలిసిన పిల్లలు పెంకిగా అయిపోతున్నారు, మాటలు వినట్లేదు, ఇది వరకట్లాగా పిల్లలు కాదు, మొబైల్ లేకుండా ఉండలేరు, చదవట్లేదు, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఇవన్నీ ఎందుకంటారు? నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఓవర్ స్క్రీన్ టైం కూడా ఒక పెద్ద కారణం. కానీ ఒక విషయం, మీ పిల్లలకి ఎలా అలవాటైంది స్క్రీన్ టైం? నిజంగా వాళ్ళంటే వాళ్ళే అడిగి తీసేసుకున్నారా మొబైల్స్ ఫస్ట్ లో, లేక మనమే అలవాటు చేసామా? కొంచెం రెస్ట్ కావాలంటే మొబైల్ ఇచ్చేస్తాము, మనం టీవీలో సినిమాలు చూడాలంటే ల్యాప్టాప్ ఇచ్చేస్తాము. ఇక్కడ నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఎందుకంటే మన సిచ్యువేషన్స్ కూడా మారుతూనే వచ్చాయి. దొరకట్లా కాదు. ఇప్పుడు అందరూ ఎక్కువగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో ఉన్నాము. గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు మన దగ్గర ఉండకపోవడం, లేదంటే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఫోన్లకు అడిక్ట్ అయిపోవడం, ఇలా చాలా ఇళ్లలో అమ్మ నాన్న ఇద్దరు వర్కింగ్ చేయడం, అలాంటి టైంలో స్క్రీన్ ఇవ్వకుండా ఉండడం కూడా చాలా కష్టమే. పిల్లలకి రోజు మొత్తంలో ఎంతసేపు ఇవ్వాలి, వారం మొత్తంలో వాళ్ళు ఎంతసేపు చూడాలి, స్క్రీన్ ఇవ్వాల్సి వచ్చినా కూడా ఎలాంటి వీడియోస్ వాళ్ళు చూస్తున్నారు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే మొబైల్ కంటే టీవీ బెటర్. ఎందుకంటే మొబైల్ అయితే చేతిలోనే ఉంటుంది, ఆ రేడియేషన్స్ ఉంటాయి, కళ్ళు కూడా తొందరగా ఎఫెక్ట్ అవుతాయి, అండ్ వాళ్ళకి ఆ వచ్చే లైటింగ్ వల్ల కూడా ఐస్ చాలా డ్యామేజ్ అవుతాయి. అంతేకాకుండా మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ పిల్లల్లో. ఒకవేళ మీరు వర్కింగ్ అయితే కనుక మీ పక్కన కూర్చోపెట్టుకుని వాళ్ళకి హోంవర్క్ చేయించడమో, లేకపోతే ఏదో ఒక గేమ్ గీసేసి వాళ్ళని దానికి ఆలోచించి ఆన్సర్ రాయమనడమో, ఇలా ఏదో ఒక ఆప్షన్స్ మీరు ట్రై చేయొచ్చు. లేదు అంటే ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులు వాళ్ళకి చెప్పొచ్చు. వెజిటబుల్స్ తీయమని, లేకపోతే కడగమని, వాటిని పీల్ చేయమని, ఏదో ఒకటి ఎలా కంఫర్టబుల్ ఉంటే అలాగా. ఇంత పెద్ద పిల్లలు కాదు, మా పిల్లలు చాలా చిన్న పిల్లలు అనుకుంటే టాయ్స్ కొనండి. ఇప్పుడు మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాము మంత్ తిరిగేటప్పటికి. మంత్లీ ఒక 500 to 1000 రూపీస్ స్పెండ్ చేయండి క్రాఫ్ట్స్ మీద కానీ, ఆర్ట్స్ మీద కానీ, టాయ్స్ మీద కానీ. పిల్లలకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో వాళ్ళు ఎలా అయితే డీవియేట్ అవుతారని మీరు ఫీల్ అవుతారు, లేకపోతే బుక్స్ చదివించవచ్చు. ఏదైనా కూడా మనం కొంచెం మనీ స్పెండ్ చేసాము అంటే 15 to 20 days ఆ కొత్తగా వచ్చిన దాని మీదే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కంపల్సరీగా టీవీ నుంచి, ఫోన్ల నుంచి అయితే డీవియేట్ అవుతారు. కొత్త బొమ్మ పాతదైపోగానే మళ్ళీ పాత బొమ్మ కొత్తదవుతుంది వాళ్ళకి. సో అలా వాళ్ళ దగ్గర ఉన్న వాటితోనే వాళ్ళు స్లోగా అలవాటు పడుతూ ఉంటారు, ఎలా ఆడుకోవాలి అని చెప్పి. వాళ్ళ థింకింగ్ పవర్ కూడా చాలా అంటే చాలా పెరిగిద్ది. నేనైతే మా ఇంట్లో ఫాలో అయ్యేది ఒకటే. నేను వీక్ మొత్తం వాళ్ళని చదివిస్తాను. స్కూల్ నుంచి వచ్చాక కొంతసేపు ఆడిపిస్తాను. మళ్ళీ దాని తర్వాత వాళ్ళకి ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ ఉండేటట్టు చూసుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ కబుర్లు చెప్పుకొని పడుకుంటారు. ఇలా అయితే నేను ఒక డే మొత్తం వాళ్ళకి ప్లాన్ చేసుకుంటాను. నేనేం స్ట్రిక్ట్ పేరెంట్ని కాదు. నేను పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. నవ్వుకుంటాము, ఆడుకుంటాము, కొట్టుకుంటాము, తిట్టుకుంటాము. కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి టీవీ కానీ, స్క్రీన్ కానీ గుర్తు రాకుండా చూసుకుంటాను అంతే. వీకెండ్ వచ్చేటప్పటికి అవర్ల ఒక 1 to 2 hours అయితే నేను ఇస్తాను వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మొత్తం వీకంతా వాళ్ళు చాలా స్ట్రెస్ అవుట్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు స్టడీస్ కూడా అంత ఈజీ కాదు. సో అందులోంచి కొంచెం బయటకు రావడానికి, వాళ్ళకు కూడా కొంచెం హాలిడే మూడ్ లో ఉండడానికి నేను 1 to 2 hours అయితే వీకెండ్స్ లో టీవీ అయితే ఇస్తాను వాళ్ళకి. ఇక్కడ నేనైతే ఏ పేరెంట్ని జడ్జ్ చేయట్లేదు. యాజ్ అ వర్కింగ్ ఉమెన్గా నాకు తెలుసు ఎంత కష్టం. ఇల్లు చూసుకుంటూ, ఇంట్లో పనులన్నీ మేనేజ్ చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, టైంకి ఫుడ్ ఇస్తూ అన్నీ ఎలా చేసుకోవాలి అనేది ఏ పేరెంట్ అయినా కష్టపడి చేసుకుంటారు. కానీ నావి వినడం వల్ల, నేను చెప్పే కొన్ని టిప్స్ వల్ల పేరెంట్స్లో ఒక చిన్న చేంజ్ వచ్చినా కూడా ఒక ఫ్యామిలీలో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మనం మన ఓల్డ్ డేస్కి వెళ్ళి చూసుకుంటే, మన చిన్నప్పటికి చూసుకుంటే, మన పేరెంట్స్ మనతో ఇలానే ఉండేవారా? అప్పట్లో మమ్మీలు ఎవరు పెద్దగా జాబ్ చేసింది లేదు. సో మ్యాక్సిమం టైం మనతోనే స్పెండ్ చేసేవారు. అండ్ అంతేకాకుండా డాడీస్ కానీ చాలా తొందరగా ఇంటికి వచ్చేయడము, ఓవర్ నైట్ కాల్స్ ఉండకపోవడం, ఇలాంటివి లేవు. కాబట్టి పిల్లలు, పేరెంట్స్ అందరు కలిసి చాలా హ్యాపీగా మూమెంట్స్ అయితే ఎంజాయ్ చేస్తూ వచ్చాము. సో అలానే ఇప్పుడు కూడా మన ప్రపంచం ఎంత డబ్బులు సంపాదించినా కూడా ఎండ్ ఆఫ్ ద డే పిల్లలే కదా మన ప్రపంచం. వాళ్ళతో గడిపే టైం, వాళ్ళతో ఆడుకునే ఆటలు ఇవన్నీ మళ్ళీ వస్తాయా చెప్పండి? చిన్న చేంజెస్ రోజు చేసుకుంటూ వస్తే ఒకేసారి పెద్ద చేంజ్ అయితే రాదు. స్లోగా మనం చేంజెస్ చేసుకుంటూ వస్తే వాళ్ళ ఫ్యూచర్ కి చాలా పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. మనము ఏంటి అంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం పిల్లలతో ఫ్యూచర్ లోనే తెలియదు. ఎందుకు అంటే ఈ జనరేషన్ నుంచి ఇంత ఓవర్ స్క్రీన్ టైం అనేది స్టార్ట్ అయింది. పిల్లల్లో గానీ, పెద్దవాళ్ళలో గానీ. అంత హెల్దీగా ఉన్న ఓల్డ్ పీపులే ఇప్పుడు ఇంతలా సఫర్ అవుతుంటే, ఇంత అన్హెల్దీగా పెరిగే మనం ఎలా సఫర్ అవుతామో ఒక్కసారి ఆలోచించండి. ఇలా మాట్లాడుకుంటూ రెసిపీ అయితే చెప్పలేదు కదా. నేను రెసిపీ మొత్తం డీటెయిల్గా కమెంట్ సెక్షన్లో పెడతాను, పిన్ చేసి. తప్పకుండా ట్రై చేయండి. 2 రెసిపీస్ పిల్లలు అయితే చాలా ఎమ్మిగా తింటారు అండ్ చాలా హెల్దీ కూడా. అంతేకాకుండా నేను ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.